హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో న్యాచురల్ బ్యూటీ ప్రోడక్ట్ అయిన రోజ్ వాటర్ గురించి. ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు రోజ్ వాటర్ యూజెస్ ఏంటి, ఇలా అన్నిటి గురించి మాట్లాడదాం. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే 8 to 10 రోజ్ ఫ్లవర్స్ తీసుకొని ఒకసారి వాష్ చేయాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది కదా. రోజ్ వాటర్ అనగానే అందరికీ వచ్చే జనరల్ ఒపీనియన్, ఆ రోజ్ పెటల్స్ అన్నీ ఒక గిన్నెలో పెట్టేసి నీళ్ళు పోసి వేడి చేస్తే కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ వాటర్ని రోజ్ వాటర్ అనుకుంటారు. కానీ కాదు, దీనికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఈ 2 ప్రాసెస్ చూడడానికి ఒకేలాగా ఉంటుంది, కానీ కలెక్ట్ చేసే వాటర్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చేసేది సేమ్ బయట కొనే రోజ్ వాటర్ అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. సరే, ఈ డిస్టిల్ వాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దీనికి మనకు కావాల్సింది ఒక గిన్నె, ఒక స్టాండ్ లేదా ప్లేట్, రోజ్ వాటర్ స్టోర్ చేయడానికి ఒక బౌల్. ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న రోజెస్ని విడదీసి పెటల్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పెటల్స్ వేడి చేసిన తర్వాత ఆ కాడ తీసేయాలి. విడివిడిగా ఉంటే ఫ్లేవర్ బాగా వస్తుంది, ఫ్రాగ్రెన్స్ బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోయాలి. 1/2 కప్ లేదా 1 కప్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఫ్లవర్స్ని బట్టి యాడ్ చేయొచ్చు, కానీ ఎక్కువ వాటర్ పోయకూడదు, ఫ్రాగ్రెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఆవిరి బయటికి పోకుండా ఒక మూత తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ ఉండాలి, అప్పుడే వాటర్ కరెక్ట్గా బౌల్లో పడుతుంది. ఎలాంటి మూత తీసుకున్నా పర్లేదు, కానీ హోల్ ఉండకుండా చూసుకోవాలి. హోల్ ఉంటే పిండితో ముద్ద చేసి కవర్ చేయొచ్చు, లేదంటే ఒక చిన్న లవంగ ముక్క ఆ హోల్లో పెడితే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని ఆ మూత మీద పెట్టుకోవాలి. దీన్ని కండెన్సేషన్ ప్రాసెస్ అంటారు. సో దట్ ఆవిరి అనేది త్వరగా కూల్ అయ్యి వాటర్ త్వరగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ మీద పెట్టేద్దాం. ఇలా మంట మీడియం నుంచి సిమ్మర్లో 15 to 20 minutes ఉంచాలి. ఇప్పుడు హోమ్ మేడ్ రోజ్ వాటర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. నెంబర్ 1, స్కిన్ టోనర్గా యూజ్ చేయొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల స్కిన్ యంగ్గా ఉంటుంది. నెంబర్ 2, హెయిర్ డ్రై అయిపోయి చీలిపోతూ ఉంటుంది కదా, అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. నెంబర్ 3, రూమ్ ఫ్రెషనర్గా కూడా ఎక్కడైనా స్ప్రే చేయొచ్చు. మంచి స్మెల్ వస్తుంది కాబట్టి మైండ్ కామ్గా ఉంటుంది. నెంబర్ 4, బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే ఫేస్ మాస్క్ కానీ సబ్బులు కానీ తయారు చేయడానికి యూజ్ చేయొచ్చు. చూసారా, వాటర్ పింక్ కలర్లో చేంజ్ అయినాయి అండ్ బౌల్లో కూడా వాటర్ స్టోర్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఆ బౌల్లో ఉన్న వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇది అసలైన రోజ్ వాటర్. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోగా వస్తుంది. అండ్ మిగిలిన వాటర్ అండ్ రోజ్ పెటల్స్ని స్టెయినర్తో వడకట్టుకోవాలి. ఈ వాటర్ని ఫేస్ మాస్క్, హెయిర్ జెల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ని పూర్తిగా కూల్ అయిన తర్వాత గ్లాస్ జార్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా ఫ్రెష్ రోజ్ వాటర్ రెడీ. జనరల్గా 1 month వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచితే ఫ్రెష్గా ఉంటుంది, వాసన కూడా అలాగే ఉంటుంది. దీన్ని మీరు రోజు ఉపయోగించి మీ స్కిన్ కూడా హెల్తీగా ఉంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ రోజ్ వాటర్ని ఎలా యూజ్ చేస్తారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని డై, బ్యూటీ టిప్స్ అండ్ వెల్నెస్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.